పృథ్వీ అని ఎవడైతే ఉన్నాడో యూట్యూబర్ మీ అందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి ఏ విధంగా మాట్లాడుతుండో ఒక్కసారి మీరు చూడండి. కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో ఉన్నదా, వాళ్ళ తల్లి బతుకున్నదా? పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో ఉన్నదా, వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడ కాదు, ఆమెకు భాష అర్థమైతే లేదో, ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ వాళ్ళైతే వాళ్ళే చెప్పి ఈయన ఇంత గొప్ప. ఇది పరిస్థితి. ఈ పృథ్వీ అనేటోడు ఏం చేస్తుండంటే రోజుకింత మొత్తం దిగజారిపోయిండు. అభం శుభం తెలియనటువంటి, రాజకీయంలో సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఉద్దేశించి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుండో మీ అందరు కూడా చూసిరు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, అరే పృథ్వీ, నీకు కూడా అమ్మ, అక్క, తల్లి, చెల్ల అందరు ఉన్నారు. వారి గురించి కూడా ఎవరైనా మాట్లాడితే ఎట్లుంటుందో ఒకసారి నేను ఆత్మవిమర్శన చేసుకో. పవన్ కళ్యాణ్ గారి భార్యలంటూ ఇంత ముందుకు చెప్పిండని అంటాడు. అరే ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారి భార్య వచ్చి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సమస్య ఉంది నాకు అని ఏ రోజైనా ఒక్కరైనా చెప్పిరారా? ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా? ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకో అని చెప్తున్నా ఈరోజు నేను నీకు. ఒకసారేమో పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలకు భూ కబ్జా చేసింది అంటాడు, ఒకసారేమో తెలంగాణ ఆత్మగౌరవం కోసం మాట్లాడుతూ అంటాడు, ఒకసారేమో తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతూ అంటాడు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నా అంటాడు. పృథ్వీ, నీ ఎజెండా ఏంది? నువ్వు దేని గురించి పోరాటం చేయాలనుకుంటున్నావు? అది ప్రజలకు చెప్పి సావాది. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వు చెప్పేటట్లేవా? నేనే చెప్తా ఇను నీ ఎజెండా ఏందో. ఈ పృథ్వీ అనేటోడు మొత్తం టోటల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏడా ఖాళీ ప్లేస్లు కనిపిస్తే ఆడ వీడియోలు తీయడం, ఏడ బిల్డింగ్లు కడితే ఆడ వీడియోలు తీయడం, ఏడ పేద ప్రజలు చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటే ఆడ వీడియోలు తీయడం, ఏడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏదైనా ఫామ్ హౌస్లు కట్టుకుంటే ఆడపోయి వీడియోలు తీయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, పైసలు వసూలు చేయడం, ఈ దందా పెట్టుకుండు పృథ్వీ అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ బ్రోకరిజం, ఈ బ్రోకర్ దందా బంద్ చేసుకొని ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాను. నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన నువ్వు ఎన్ని వీడియోలు అని చేయి, ఇంకా 50 వీడియోలు చేసుకోను పవన్ కళ్యాణ్ గారి మీద, కానీ పవన్ కళ్యాణ్ గారు నీ పేరు తీసుకోడు, నీ దండుపల్లం గ్యాంగ్ పేరు తీసుకోడు, ఎక్కడ కూడా నీ పేరు తీసుకోడు. నీ పేరు తీసుకోవాలని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కానీ నీ పేరు ఏడ తీసుకోడు. నువ్వు 100 వీడియోలు మాట్లాడు, నువ్వు దీంతో సమానం. నేను నీ గురించి మాట్లాడు, నా టైమే బొక్క అవుతుందంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకుంటాడు నీ పేరు? అంటే అంత దిగజారిపోయినావు ఈరోజు నువ్వు. ఎవ్వడు చూడు పృథ్వీ అంటే అమ్ముడు పోవుడు, బ్లాక్మెయిల్ చేసుడు, ఇవే దందాలు ప్రతి ఒక్కరి నోట్లో వస్తుంది. నేనంటున్న మాట కాదు, యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకో. పెద్ద పెద్ద మేధావులు, ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు ఈరోజు. ఉన్నది ఉన్నట్లు ప్రొఫెసర్స్ మాట్లాడితే వాళ్ళు ఏ ప్రొఫెసర్లు వానాకాలం చదువుకురేమో అని మళ్ళీ వాళ్ళని బనాయిస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. నీ బూటకు ఒక మాట, నువ్వు చేసే ఏషాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నీకు ప్రజలు మామూలుగా బుద్ధి చెప్పరు పృథ్వీ, ఒక మంచి యాంగిల్లో బుద్ధి చెప్తారని చెప్పి కూడా నీకు తెలంగాణ జనసేన పార్టీ తరపున నీకు తెలియజేసుకుంటున్నాను. పృథ్వీ, నీకు దయచేసి చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ 1200 మంది అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల గురించి, తెలంగాణ అనే ఒక సెంటిమెంటు దాన్ని పక్కకు పెట్టి నీ ఎజెండా ఏందో ప్రజలకు చెప్పు. నీ ఎజెండా గురించే మాట్లాడుకో. ఇవి తీసి వేరే సబ్జెక్టులు మాట్లాడే ప్రయత్నం చేయకు. నీకు సంబంధం లేనటువంటి విషయం ఇది. నువ్వు అసలు ఉద్యమకారునివే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఒకవేళ చేతనైతే నువ్వు కష్టపడ్డ సొంత డబ్బులు ఏమని ఉంటే పేద ప్రజలకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి. లేదంటే నువ్వు ఎన్ని చేసినావు మాకన్నా చూపించు, ఇప్పటి వరకు అదన్నా చూస్తాం. కానీ ఈ బెదిరించుడు, పైసలు వసూలు చేసుడు దందా మొత్తం మీ దండుపల్లం టీం అంతా బంద్ చేసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేసుకుంటున్నాను. నువ్వు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఈరోజు విమర్శించిన ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి తల్లి ఉన్నదో చనిపోయిందో నాకు తెలియదు అనుకుంటా మాట్లాడుతున్నావు కదా, ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్క తల్లి ఈరోజు నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. నువ్వు ప్రజల్లోకి పో, నీకు ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి 10 ఎకరాలు కబ్జా చేసిండు అంటాడు, ఆడపై బీర్ సీసాలు చూపిస్తాడు. రోజుకింత దిగజారిపోయినావు, రోజుకింత నీ గౌరవం పోయింది. నీలాంటి వాళ్ళు భూమికి భారము. మా కట్టమైసమ్మ దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. మా కట్టమైసమ్మ దేవుళ్ళని మేము పూజించుకుంటాం, మా గ్రామ దేవతలని మేము పూజిస్తాం, మా గ్రామ దేవతలే మా బలం. కట్టమైసమ్మ పేరు పెట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకో. దేవుళ్ళ పేర్లు చెప్పి కూడా దందా వసూలు చేసుకుంటూ బంద్ చేసుకో. క్లియర్ కట్గా చెప్తున్నా నీకు. నువ్వు ఎన్ని వీడియోలు తీసినా కానీ నీ పేరు మాత్రం ఎక్కడ కూడా
ఎవరు తీసుకోరు, నేను తీసుకుంటే ఎక్కువ అని చెప్పి కూడా నీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు కదా, ఈరోజు పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు కదా. 10-20 నిమిషాల వర్షానికి నిన్న హైదరాబాద్ నగరం అంతా మునిగిపోయింది. మరి గత పాలకులని ఇప్పుడు ఉన్నటువంటి పాలకులను ప్రశ్నించు. గివిటికి చేత కాదు మనకి, గివిటి పైన దమ్ము లేదు మనకి. ఏమున్నా ఏ వీడియో మాట్లాడినాం, ఆ వీడియోకి వ్యూస్ ఎంత పోయినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి, ఏంది గిదే పొద్దుగాలేసా పని. హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది, కార్లు మునిగిపోయి కొట్టుకోబోతున్నాయి. దాని గురించి మాట్లాడు. ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ప్రశ్నించు. దాని గురించి గీ పనులు చేసుకో, చిల్లర మల్లర పనులు బంద్ చేసుకో అని చెప్పి కూడా నీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.